బస్సులు రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు దొంగతనానికో దోపిడీకో గురికావచ్చు. ఫిర్యాదు చేద్దామంటే సమయం చాలదు. విద్యార్థినులు ఈవ్ టీజింగ్ బారిన పడొచ్చు. పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేద్దామంటే భయం. ఇక ఈ సమస్యలకు ఐక్లిక్ విధానంతో చెల్లు. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ వీటిని విస్తరించనుంది. పోలీసు శాఖలో ఎన్ని సంస్కరణలు చేసినప్పటికీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెబుతున్నా వాస్తవంగా బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్లడానికి ఇప్పటికీ సంశయిస్తూనే ఉన్నారు. ఫిర్యాదు సంగతి దేవుడెరుగు, ఠాణా మెట్లు ఎక్కడానికే ముందుకు రావడం లేదు. ఇందుకోసం తెలిసిన వారినో రాజకీయ నేతలను ఆశ్రయించడం పరిపాటిగా మారింది. అలాగే ప్రయాణ సమయంలో దొంగతనం, దోపిడీ వంటి ఘటనలకు గురైనప్పుడు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా అక్కడే ఫిర్యాదు చేసే అవకాశాన్ని ఐక్లిక్ కల్పిస్తుంది. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ బారిన పడే విద్యార్థినులు, వేధింపులకు గురయ్యే మహిళలు వీటిని ఉపయోగించుకోవచ్చు. అందుకే ఐక్లిక్ యంత్రాలను జనసమర్థం అధికంగా ఉండే బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. గుంటూరు జిల్లాలో గుంటూరు, మంగళగిరి, తెనాలి, పిడుగురాళ్ల బస్టాండ్లలో వీటిని ఏర్పాటు చేశారు. నిరక్షరాస్యులైతే వాయిస్ ద్వారా తమ ఫిర్యాదు చేయవచ్చు. ఆన్లైన్ ద్వారా పేపర్ రాసి దాన్ని స్కాన్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చు. దానికి సంబంధించి రసీదును వెంటనే పొందవచ్చు. ఇక్కడ చేసినటువంటి ఫిర్యాదులు ఒక తెనాలి డివిజన్కే కాదు, త్రూఅవుట్ స్టేట్లో ఎక్కడికైనా కానీ ఫిర్యాదు చేయొచ్చు. అలా ఫిర్యాదు చేయబడినటువంటి అన్ని కూడా హైదరాబాద్లోని కంట్రోల్ రూమ్కి చేరతాయి. అక్కడ నుంచి కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ యూనిట్ ఆఫీసర్స్కు, అక్కడ నుంచి కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్స్కు రీచ్ అయ్యి ఇక్కడ ఫిర్యాదు చేయబడినటువంటి సమస్యల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదు యొక్క గ్రావిటీని బట్టి, అంటే సమస్య యొక్క తీవ్రతను బట్టి ఒక రోజా, 2 రోజుల, లేక వారం రోజుల, 10 రోజులు అనేది ఆ సమస్య యొక్క తీవ్రతను బట్టి పరిష్కారం అనేది ఉంటుంది. కానీ ఖచ్చితంగా దీని మీద సంబంధిత అధికారులు మాత్రం సీరియస్గా రియాక్ట్ అవడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఐక్లిక్ కేంద్రాలపై సామాన్యుల్లోనూ ఆసక్తి నెలకొంది. పోలీసు సేవలను ప్రజలకు చేరువ చేయడానికి ఇదో మంచి అవకాశమని చెబుతున్నారు. ఈజ్ టీవింగ్ కానివ్వండి, లేకపోతే వెహికల్స్ పోనివ్వడం కానివ్వండి, మనం ఏదన్నా బ్యాంకు నుంచి డబ్బులు తీసుకెళ్లేటప్పుడు ఆ డబ్బులు పోవడం కానివ్వండి, లేకపోతే కొట్లాట అవ్వడం కానివ్వండి, లేకపోతే ఇలాంటి సంఘటనలన్నింటినీ కూడా ఒకసారి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయమైన ఒక ఆలోచన విధానం జనంలో ఉన్నది. కానీ ఆ యొక్క భయాన్ని పోగొట్టడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సముచితంగా ఉంది. ఈ ఐక్లిక్లో రిజిస్టర్ చేసిన కంప్లైంట్ ఎప్పటికప్పుడు జనానికి అప్డేట్ చేస్తూ ఆ సాగిన సమాచారాన్ని జనానికి ఇవ్వడం చేత అది జనానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని, దీన్ని సక్రమంగా వినియోగించుకునే పద్ధతిలో గవర్నమెంట్ ముందుగా మరిన్ని చర్యలు తీసుకుంటే కనుక ఇది ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాము. ఐక్లిక్ సేవలను సక్రమంగా అమలు చేస్తే ప్రజాదరణ పొందడం ఖాయమని స్థానికులు అంటున్నారు.